హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము మిత్రలాభం స్టోరీస్ అన్నీ ఫస్ట్ 6 స్టోరీస్ జస్ట్ వన్ సెంటెన్స్లో సమరీ చెప్పుకుందాము. ఫస్ట్ స్టోరీ ఏంటి? చిత్రగ్రీవుడు మిత్రులు బంధింపబడటం. సెకండ్ స్టోరీ చిత్రగ్రీవుడు చెప్పే ఇంటర్నల్ స్టోరీ ముసలి పులి మరియు బాటసారి బంగారు కంకణం కథ. సో థర్డ్ స్టోరీ ఏంటి? కంటిన్యూషన్ అనమాట. మూషికము బంధింపబడిన పావురాలన్నింటినీ విడుదల చేస్తుంది. సో లఘుపతినకుడు కాకి ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తాడు. సో అప్పుడు మూషికము జంబుకము మరియు జింక స్టోరీ చెప్తుంది. కాకి ఎలా, ఇంకో కాకి అనమాట, కాకి ఎలా జంబుకము డీరు మధ్య ఫ్రెండ్షిప్ వద్దని చెప్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. అది ఏంటంటే కథ, అది ఫోర్త్ స్టోరీ మార్జాలము పిల్లి మరియు ముసలి గద్ద కథ, అది ఫోర్త్. ఫిఫ్త్ స్టోరీ వచ్చేసి డీరు జితులమారి నక్క స్నేహం చేస్తూ జితులమారి నక్క మాటల్లో పడి జింక వేటగాడి చేతిలో పడటం, అలాగా కాకి చేత విడుదల గావించబడటం జరుగుతుంది. అవన్నీ ఫస్ట్ 5th స్టోరీస్. సో నేను 6th స్టోరీ మొత్తం సమరీ చెప్పుకున్నాం కదా. 6th స్టోరీ కాకి మూషికము మరియు తాబేలుతో స్టార్ట్ అవుతుంది. అట్లాగే 6th స్టోరీలో ఇంటర్నల్ స్టోరీ ఏంటి? మూషికము తన బ్రాహ్మణుడితో ఉన్నప్పుడు ధనప్రాప్తి ఎలా కలిగిందో బ్రాహ్మణుడికి, తను ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఎలుకని చీకొడతారో, అది ఫస్ట్ ఇంటర్నల్ స్టోరీ. సెకండ్ ఇంటర్నల్ స్టోరీ ఏంటి? జింకతో స్నేహం ఏర్పడటం. ఎవరికి? కాకికి, తాబేలుకి మరియు మూషికానికి జింకతో స్నేహం. మరి థర్డ్ స్టోరీ ఏంటి? ఒకరోజు జింక ట్రాప్ అయిపోతుంది వేటగాడి చేతిలో. అప్పుడు ఉపాయం పన్ని మిగతా ముగ్గురు జింకను విడుదల చేయటం. మరి ఫోర్త్ స్టోరీ ఏంటి? జింక పట్టుబడినప్పుడు వీళ్ళకి అందరికీ తన 6 months అప్పుడు తన స్టోరీ చెప్తుంది. తను బంధింపబడి మరి యువరాజ్ చేత విడుదల అవ్వటం చెప్తుంది. మరి 5th స్టోరీ ఏంటి? జింకని విడుదల చేసే లోపల తాబేలు పట్టుబడిపోతే తాబేలును ఉపాయం పన్ని విడుదల చేస్తారు. సో ఇది మిత్రలాభం స్టోరీస్. అన్ని ధర్మసూత్రాలు, నీతి సూత్రాలు అన్ని వీడియోస్లో ఉన్నాయి. మీరు తప్పకుండా వెళ్ళి వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ చూడండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కొత్త స్టోరీ సిరీస్ ఏది స్టార్ట్ చేస్తున్నామో, స్టే ఎక్సైటెడ్, స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. తప్పకుండా కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. బాయ్ బాయ్.